హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనము కోపుగా తొడగడం అంటే ఇప్పుడు చాలామందికి ఏంటి అంటే కటింగ్లోనే కాకుండా డాట్స్లలో కూడా ఇలా కోపుగా అంటే ముందు భాగం కొంచెం కోపుగా ఉండేటట్టుగా తొడుగుతారు. కొంతమంది ఏంటి అంటే అలా కోపుగా ఇష్టపడరు అనమాట. అయితే దాన్ని వేసే విధానం ఎలా అంటే నేను ఈరోజు మీకు చూపిస్తాను. చూడండి, ఓన్లీ ఫ్రంట్ పార్ట్లో మనం ఇవి ముఖ్యమైన పార్ట్స్ అనమాట. కోపుగా వేయాలంటే ఎలా, కోపుగా లేకుండా వేయాలంటే ఎలా, ఈ రెండు కూడా దీంట్లో మీకు వచ్చేస్తాయి. చక్కగా ఈ వీడియో చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే బ్లౌజ్ అంతా కుట్టుకున్నాము, లైనింగ్ అండ్ ఒరిజినల్ జాయింట్ చేసుకున్నాము. తర్వాతకు వచ్చేసి ఈ బ్లౌజ్ యొక్క కాట్లు పెట్టుకుందాం. ఇలా చూడండి, ఇప్పుడు ఈ బ్లౌజ్ ఆమెకి కోపుగా తొడగడం ఇష్టం అనుకోండి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం వేసే డ్రాయింగ్ ఎలా ఉండాలి అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు దీనికి మనం వేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ నార్మల్గా వేయాలి అంటే మనం ఎంత వేస్తాము, మినిమం ఒక 3 ఇంచులు వచ్చేటట్టుగా ఇలా వేస్తాము. ఇది నార్మల్ వాళ్ళకి. ఇంకా కొంచెం చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇది కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఇది అర్థమైందా. ఇది తక్కువగా ఉన్న వాళ్ళకి ఇది కొంచెం నార్మల్గా ఉన్న వాళ్ళకి, ఇంకొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇంకొద్దిగా ఎక్కువ పట్టించాలి. ఇది ఓన్లీ మనం ఈ 3 విధాలుగా వేయచ్చు. అంటే చెస్ట్ నార్మల్గా ఉన్న వాళ్ళకి, అసలు లేని వాళ్ళకి, ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇలా ఎక్కువగా వేసుకోవాలి, నార్మల్గా వేసుకోవాలి, తక్కువగా వేసుకోవాలి. ఇదైతే అందరికీ తెలుసు, చాలా వరకు మన వీడియో చూసిన వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మనము కోపుగా వేయాలి అని అంటే దీన్ని ఫాలో అవుతూనే మళ్ళీ ఇంకొకటి ఉంటుంది. అది ఏంటి అంటే ఇప్పుడు ఇది వచ్చేసి పొడవు ఎంత ఉంది మనకి, ఇప్పుడు ఇది చూడండి, పొడవు వచ్చేసి మనకి ఇప్పుడు 3 ఉంది. ఈ 3 మనం ఏం చేయాలంటే దీన్ని కొంచెం ఇటు జరపాలి. కోపుగా వేయాలి అనుకుంటే జరిపిన తర్వాత దీన్ని ఇలా అనుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కోపుగా వేయాలి అనుకునే వాళ్ళకి ఏం చేయాలి అంటే ఇలా క్రాస్గా చూడండి, ఇలా క్రాస్గా 3 పెట్టాలి. చూడండి ఇక్కడికి, అంటే పొట్టిగా ఉండాలి. మళ్ళీ ఇది పైకి వచ్చేసరికి ఎలా ఉంటుంది, పొడవు 3 వస్తుంది, పొడవులో తక్కువ ఉండదు. ఇది ఎందుకంటే మనం ఇలా వేస్తున్నాం, అడ్డంగా వేయడం వల్ల ఏమవుతుంది, ఇది కోపుగా నిలబడుతుంది. చూడండి మీకు వేసి చూపిస్తాను, లాంగ్ కుట్టేసి. ఇప్పుడు చూడండి ఇలా ఇప్పుడు ఇది ఏమవుతుంది మనకి, ఇలా నిలబడిద్ది అనమాట, కోపుగా నిలబడిద్ది. చూడండి మీకే అర్థమవుద్ది. పొడుగు వచ్చేసింది, పొడుగు కూడా మనం అనుకున్నంత వచ్చేసింది. చూడండి 3 వచ్చేసింది. ఇప్పుడు ఇదంతా మనం ఏమైతుంది, కోపుగా వచ్చింది. అర్థమైంది కదా, మీకు కనిపించిందా? దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇలా ఎంత ఎత్తుగా వచ్చిందో చూడండి. కోపుగా తొడిగే వాళ్ళకి ఇలా వేయాలన్నమాట. ఇది బాగా గుర్తుంచుకోండి, ఓకేనా. ఇప్పుడు నేను ఎలా వేశాను, డాట్ని అడ్డంగా వేశాను, పొడవు తగ్గించాను. కానీ మనం పైన నుంచి కొలిస్తే 3 వచ్చింది. అంటే మనం ఇక్కడ పెంచాము, ఇక్కడ తగ్గించాము. ఇప్పుడు ఇక్కడ పెంచితే ఇక్కడ తగ్గుద్ది అనమాట. అలా ఇక్కడ పెంచితే ఇక్కడ తగ్గితేనేమో నార్మల్గా వస్తుంది, ఇక్కడ తగ్గించి ఇక్కడ పెంచితేనేమో కోపుగా వస్తుంది. ఇప్పుడు ఈ కోపుది అయితే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇక ఈ డాట్స్ అన్నీ నార్మల్గానే, ఇప్పుడు మనం నార్మల్ బ్లౌజులకి ఎలా అయితే వేస్తామో అలాగే వేయండి. దీంట్లో మార్పులు చేర్పులు అనేవి ఏమీ ఉండవు, ఓకేనా. ఇప్పుడు దీన్ని విప్పేసి మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదే పొడవు మళ్ళీ మనం ఈ డాట్ కొంచెం తగ్గించుకోవాలి. ఈ డాట్ కొంచెం తగ్గించుకొని ఇప్పుడు మనం పాత డాట్ పెట్టాం కదా, అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా. ఇప్పుడు ఇది లేవదు, అంటే లేస్తుంది కానీ ఇక్కడ లూజ్ కొంచెం కవర్ అయిపోతుంది, కొంచెం అతక్కపోతుంది అనమాట బాడీకి, చెస్ట్ భాగానికి అతక్కపోద్ది. ఇలా ఉంటుంది. ఇదేంటి, అసలు లేని వాళ్ళకి, కొంచెం తక్కువగా చెస్ట్ ఉన్న సిస్టర్స్కి సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్నే ఇంకా కొంచెం పెంచాం మనం. చూడండి, ఒక 1/4 ఇంచు మందం పెంచితే ఏమవుతుంది, ఇప్పుడు మనకి సేమ్ పొడవు ఇంతే, ఇక్కడికి వచ్చేసరికి తెరపాలి. కానీ కింద పెంచితే ఏమవుతుంది, ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి, కొద్దిగా లేసిందనమాట. మరి హెవీ చెస్ట్ వాళ్ళకి కాకుండా, మరి నార్మల్ చెస్ట్ కాకుండా మీడియం వాళ్ళకి ఇది సెట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోనే వీళ్ళకి లేవకుండా కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా కొద్దిగా పట్టాలి. ఇంకంతే, మనం దీంట్లో మార్పులు చేర్పులు అనేది ఏమీ లేదు. ఇప్పుడు 3 విధాలుగా వేశాను నేను మీకు. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. చూడండి బ్లౌజ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా, నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా, అసలు తక్కువ ఉన్న వాళ్ళకి ఇలా, ఇంకా తక్కువ ఉన్న వాళ్ళకి ఇలా, 4 విధాలుగా కూడా మనం వేయాలన్నమాట. మెయిన్ ఈ డాట్ మీదనే ముందు చెస్ట్ భాగం లూజ్ రావాలన్నా, టైట్ రావాలన్నా దీని మీదనే ఆధారపడి ఉంటుంది. ఇదొక్కటి మీరు గుర్తుపట్టాలి, మీరు చేయాలి కూడా. చేసేటప్పుడు కూడా అన్నయ్య ఇలా చెప్పాడు అనేది మీరు గుర్తు రావాలి. ఇది ఎలా, మనిషిని బట్టి మనం ఇది తెలియాలంటే ఏం చేయాలి, మనం కొలతలు తీసుకునేటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఊపర్ చెస్ట్ అంటే చంక కింద భాగం నుంచి చుట్టు కొలత తీసుకోవాలి,
మళ్ళీ మిడిల్ చెస్ట్ తీసుకోవాలి, తర్వాత నడుము తీసుకోవాలి. అలాంటప్పుడు వీళ్ళకి చెస్ట్ భాగం ఎంత ఉంది అంటే ఊపర్ చెస్ట్కి మళ్ళీ నడుముకి మధ్యలో ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే ఊపర్ చెస్ట్ అంటే మనకి మొత్తం ఇక్కడ ముందు పైన మెడ ఉంటుంది చూడండి, ఆ మెడ కొసకాడ నుంచి వచ్చేస్తుంది అనమాట. ఓన్లీ మీకు పై వరకే వస్తుంది, మజిల్స్ కింది నుంచి వస్తుంది. అదే మిడిల్ చెస్ట్ అంటే కొన చెస్ట్ కాడ నుంచి అలా తీసుకోవాలన్నమాట. తర్వాతకు వచ్చేసేంటి నడుము దగ్గర తీసుకోవాలి. ఈ 3 కొలతలలోనే మనకి ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది అర్థమవుతుంది. మళ్ళీ చెస్ట్ భాగం పైకి కిందికి, అంటే కొంతమందికి ఏంటంటే బాడీ మెజర్మెంట్ ఎలా ఉంటుందంటే కొంతమందికి చెస్ట్ భాగం కిందికి ఉంటుంది, కొంతమందికి మిడిల్లో ఉంటుంది, కొంతమంది పైకి ఉంటుంది. వీళ్ళకి కూడా చాలా జాగ్రత్తగా మనం చేయాలన్నమాట. వెనక పాటలు ఇవన్నీ సెట్ అవుతాయి కానీ ముందులోనే సతాయిస్తున్నాయి అని చాలామంది అడుగుతున్నారు చూడండి. ఇప్పుడు నన్ను అంటుంటారు ముందు సెట్ కావట్లేదు అని. ఎందుకు కారు? ఒకటి ఏంటి అంటే కిందికి ఉన్న చెస్ట్ మిడిల్లో ఉన్న పైకి ఉన్నా కూడా మనం వేయాల్సిన తీరు వేయకుండా మనకు నచ్చినట్టుగా మనకు వచ్చినట్టుగా వేస్తేనే ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఇప్పుడు ఈ డాట్ ఏం చేస్తారంటే అందరూ ఒకేలాగా పడతారు. పట్టడం వల్ల ఏమవుతుంది, హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి టైట్ అవుతుంది, నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం లూజ్ అవుతుంది. అసలు చెస్ట్ తక్కువగా ఉన్న సిస్టర్స్కి ఏమవుతుంది, అసలుకి ఇక అది పట్టదనమాట. ఇలా లూజ్ రావాలన్నా టైట్ కావాలన్నా దీంట్లోనే ఉంటుంది. ఇది ఒకటి మీరు చూసుకోవాలి. ఇదైతే ఓకే. మరి కోపుగా లేపాలంటే నేను ఫస్ట్ చెప్పిన రకంలో లేపాలి. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఇలా మిడిల్ చెస్ట్ అంటే ఈ వెడల్పు ఎలాగో మనకి అప్ అండ్ డౌన్, అంటే కొంచెం కిందికి ఉన్న వాళ్ళకి కొంచెం మిడిల్లో ఉన్న వాళ్ళకి పైకి ఉన్న వాళ్ళకి కూడా ఉంటుంది. కొంతమందికి పిల్లతల్లులు ఉన్నారు, వాళ్ళకి ఏమవుతుంది చెస్ట్ భాగం ఏమవుతుందంటే పాలు ఇస్తూ ఉంటారు కాబట్టి ఎదర బరువు ఉండి కిందికి అవుతుంది అనమాట చెస్ట్ భాగం అనేది ఆ సిస్టర్స్కి. అలా అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డాట్ వాళ్ళకి పనికిరాదు. నేను చెప్పేది అర్థమవుతుంది కదా. అప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ పెంచాలి. ఈ డాట్ ఇంత పొడుగు వేసుకున్నా కూడా ఏం కాదు, కానీ ఈ గ్యాప్ ఎక్కువ ఉండాలన్నమాట. ఈ గ్యాప్ని మనం నిశ్చయించుకోవాలి. ఈ డాట్ ఎంత వేస్తున్నామా అన్నది కాదు, ఈ డాట్ని మనం నిశ్చయించుకోవాలి. అంటే ఊపర్ చెస్ట్ని మనం కొలుచుకోవాలి. అంటే ఇప్పుడు ఇక ఇలా ఇప్పుడు 9 ఉంది అంటే కొంతమందికి 9 ఉండదు, 10.5 ఉంటుంది. కొంతమందికి ఊపర్ చెస్ట్ 9 ఉంటుంది, కొంతమందికి 10 ఉంటుంది, కొంతమందికి 10.5 ఉంటుంది, కొంతమంది 11 కూడా ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఇంతే పెట్టి మీరు ఇక్కడికి వేస్తే అది ఎలా సరిపోదు. సగం బయటికి వెళ్ళడం, సగం చెస్ట్ భాగం ఈ మెడలో నుంచి బయటికి కనిపించడం, ఇక్కడ చంక దగ్గర పిగిలిపోవడం, ఈ ఉక్సులు పట్టీలో సందు రావడం, కింది భాగం షేప్ బెల్ట్ పైకి ఎక్కిపోవడం, ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీరు కరెక్ట్గా నేను చెప్పినట్టుగా మీరు చేసుకొని పర్ఫెక్ట్గా చేసుకుంటే మీకు ఏ ప్రాబ్లం రాదు. ఇప్పుడు మీకు ఒకవేళ కటింగ్లోనే ప్రాబ్లం ఉంది అనుకుందాం. అలాంటప్పుడు మా దగ్గర కటింగ్ పేపర్స్ ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు మీకు కావాలి మీరు తీసుకోవాలని చెప్పట్లేదండి. దీనివల్ల నేను అమ్మేదానికన్నా కూడా తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు లాభం పొందుతున్నారు కూడా, చాలామంది తీసుకున్నారు. ఇప్పుడు ఇది తీసుకొని కూడా నేను చెప్పిన విధంగా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కిందికి కావాలంటే కిందికి, పైకి కావాలంటే పైకి, ఏదైనా. ఇది మీకు ఒక నక్ష వేయడానికి, ఒక రూపం వేయడానికి ఎగ్జాక్ట్గా ఇలా వేసినా కొంతమందికి సెట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, చెస్ట్ వెడల్పున్నా, పొడుగున్నా, కిందికున్నా, పైకున్నా, అలాంటి వాళ్ళకి కొద్దిగా అడ్జస్ట్మెంట్లు చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని చక్కగా ఈ కటింగ్ వేసుకుంటే మీకు వెనక పాటు, ఆమ్ హోలు, ముందు పాటు, ముందు డాట్స్ ఎక్కడ వేయాలి, వెనక డాట్స్ ఎలా వేయాలి, ఖర్చులు ఎంత పెట్టాలి, వెనక పాటలో మీకు బ్యాక్ ఫ్రంట్, ముందు పాటలో బ్యాక్ ఫ్రంట్, ఇవన్నీ కూడా ఎలా అనేది మీకు చక్కగా వివరంగా మీకు ఈ కటింగ్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా అయితే చెప్తున్నానో అలాగే పర్ఫెక్ట్ చేసి పెట్టాను అనమాట. ఇలా మీరు ఈజీగా నేర్చుకోవచ్చు ఈ కటింగ్ తీసుకొని. ఇవైతే అన్ని సైజులు, అన్ని మోడల్స్, అన్ని డిజైన్స్. ఇప్పుడు ఐనెక్లు, రోజా గారు ఐనెక్లు ఇప్పుడు బాగా నడుస్తున్నాయండి. అవి కూడా వచ్చేస్తున్నాయి. ఇంకొచ్చే కాలంలో మనకి ప్లాస్టిక్ పేపర్ రేటు పెరుగుతుంది. మీరు కావాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే రేటు పెరిగిన తర్వాత అన్నయ్య పాత రేట్లకి ఇవ్వండి అంటే మనం ఇవ్వలేము. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ పేపరే మనకి ఇప్పుడు మనం 300 మీకు అమ్మితే మనకి దగ్గర ఇది పడడం ఎలా మనకి 230 అలా పడుతుంది. మనకేంటంటే వర్కర్ ఛార్జెస్, అంటే ఇది కట్ చేయడం, దీని కరెంట్ బిల్లు, ఇది వాళ్ళకి మళ్ళీ మొత్తం కొలిసి మనకు పెట్టడం, ఇదంతా కూడా మనకి 50 దాకా మనకి పోతుంది అనమాట. మనకి మిగిలేదు ఒక 20. ఆ 20 కూడా ఇప్పుడు పెరుగుతుంది. మనకి పెరిగినప్పుడు ఇప్పుడు మనం 3కి అమ్మేవాళ్ళం 350 కూడా చేయొచ్చు తర్వాతకి. అప్పుడు మనం ఏమి చేయలేము. అప్పుడు మీరు తగ్గించమన్నా తగ్గించలేము. అదే ఇప్పుడు ఈ పేపర్ అనేది మన దగ్గర ఇప్పుడు నేను ఓల్డ్ స్టాక్ వేసాను, ఒక 10 బండిల్స్ వేసాను, అయిపోయిన దాకానే ఈ రేటు ఉంటుంది. తర్వాతకి మళ్ళీ కొత్త స్టాక్ వచ్చినప్పుడు ఆ రేటు పెరుగుతుంది అనమాట. ఇప్పుడు మార్కెట్లో ప్రతి వస్తువుకి డిమాండ్ ఉందండి. మనం ఏదైతే టార్గెట్ చేసి దేని మీద అయితే బిజినెస్ తెస్తామో అవతల మనుషులు కూడా దాన్ని వీళ్ళు సంపాదించుకుంటున్నారు, వీళ్ళకి
వీళ్ళకి ఎక్కువ లాభం వస్తున్నారని కూడా పెంచే అవకాశాలు ఉంటాయండి. మనం ఎవరిని ఏమీ చేయలేము. కొరియర్ దగ్గరికి వెళ్ళినా అదే బాధలు ఉన్నాయి. ఇప్పుడు బయట ఎక్కడికి వెళ్ళినా దారాల దగ్గరికి, లైనింగ్ల దగ్గరికి, మ్యాచింగ్ సెంటర్లకి ఎక్కడికి వెళ్ళినా కూడా మనం 1-4 సార్లు వెళ్తామా, వీళ్ళు ఏదో లాభపడుతున్నారు, మనకు వచ్చే నష్టాన్ని కష్టాన్ని వాళ్ళు చూడరు అని ఇంకొక రూపాయి పెంచడానికి ట్రై చేస్తారు. ఇక దాన్ని మా సొంతంగా మా కష్టాన్ని మా టయాన్ని మేము పెట్టి ఆ నష్టాన్ని అయితే మేము భరించలేం. అది ఇక మీకు లాభం అనిపిస్తుంది కాబట్టి మీకు తొడిగేవాళ్ళు మీ మీదనే ఉంటుంది ఆ రూపాయి అనేది. అది అందుకనే ఏదైనా బంగారం రేటు పెరగకముందే బంగారం కొనుక్కున్నట్టుగా మీకు ఫ్యూచర్ ఉండాలి అంటే ఇది తక్కువ రేట్లో ఉన్నప్పుడే మీరు పెంచుకోవాలి. మీరు తక్కువ రేట్లో ఉన్నప్పుడు మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనా? ఇది మీకు నేను ఇచ్చే సలహా మాత్రమేనండి. తర్వాత పెరిగిన తర్వాత నేను ఏం చేయలేనని మీకు చెప్పడం కోసమే. పెరిగినప్పుడు అది తీసుకుంటారా లేదా, అది దేవుడి ఇచ్చా, అది మీ ఇచ్చా, నేను చేసే కష్టాన్ని బట్టి అది ఉంటుంది. కానీ ఇప్పుడు మా చేతుల్లో ఉన్నప్పుడే మీరు ఏదైనా చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను ఏదైనా చేయగలుగుతాను, ₹1 నేను తక్కువ చేయగలుగుతాను, పెంచగలుగుతాను. తర్వాతకి అది రేటు పెరిగిన తర్వాత మనం ఏమి చేయలేం. ఓకేనా? అలాగే ఇక ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చొని క్లాసులు నేర్చుకోవాలి అనుకుంటారు అంటే, ఇప్పుడు ఇంట్లో ఉండి చాలామందికి నాకు బ్లౌజులు మామూలు బ్లౌజ్ వచ్చు కానీ ఫ్రెండ్స్ కట్ రాదు, ఫ్రెండ్స్ కట్కి బోట్ నెక్ ఎలా పెట్టాలో, ఫ్రెండ్స్ కట్ ఎలా పెట్టాలో, 1 డాట్ ఎలా పెట్టాలో, రోజా గారి నెక్, హై నెక్ ఎలా కట్ చేయాలో, ఎలా కుట్టాలో, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ మోడల్స్ అన్నీ కూడా మన పాషా టైలర్ యాప్ అంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి పాషా టైలర్ అని కొట్టగానే ఒక యాప్ వస్తుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే దాన్ని కట్టండి. 4000 ఉంటుంది. బేసిక్స్ నుంచి అసలు రాని వాళ్ళకి మళ్ళీ వచ్చిందాకా కొన్ని క్లాసులు అర్ధగంట క్లాసులు పెట్టాను. దాంట్లో చాలా చక్కగా అర్థమవుతాయి. చక్కగా చూసి నేర్చుకోండి. కొంచెం అమౌంట్ పే చేస్తే 1 ఇయర్ దాకా మీకు అన్లిమిటెడ్ వస్తాయి. ఆ వీడియోలు అనేవి వస్తూ ఉంటాయి. ఆ వీడియోలు చూసి నేర్చుకోండి. మీకేంటి అంటే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చూసుకొని నేర్చుకోవచ్చు. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి.